లైఫ్లో గుర్తుపెట్టుకోండి, నేను విప్పల్ వల్ల షాక్ అయినా. లైఫ్లో కొంతమంది మనకు లైఫ్లో ఉంటారు, కొంతమంది ఉండరు. కానీ ఒక గుర్తుపెట్టుకోండి, కనీసం కాల్ చేసినప్పుడు రిప్లై ఇవ్వడం, ఒక మనిషి కోసం ఎదురు చూస్తున్నాడంటే అదొక ప్రేమ, ఫ్రెండ్షిప్, లవ్, ఫ్యామిలీ అన్నీ ఉంటాయి. ఇంకోటి కూడా, కొంతమంది కంటిన్యూ ఫోన్ కొడుతున్నారు, కట్ చేసే కొద్ది కొడతారు చూడు, వాళ్ళు నాకు నచ్చారండి. ప్రామిస్గా ఒకసారి కట్ చేసామంటే తిరిగి చేయొద్దు, అదొక రెస్పెక్ట్. తిరిగి మళ్ళీ మేము చేస్తాం, ఏం పని ఉందని. ఒక మనిషి ఒక పనిలో ఉన్నప్పుడు కంటిన్యూ 50 సార్లు పడితే మనిషి అంటారా? కొంచెం సిగ్గుశరం ఉండాలి. ఎన్నిసార్లు చెప్పాలి? మారరా ఇంకా? ఎందుకట్లా అన్నిసార్లు ఫోన్ కొడతారు కంటిన్యూ? టక్క 50 సార్లు 10 సార్లు మనుషులనా నెంబర్ ఫీడ్ చేసుకుని ఈసారి బ్లాక్ చేసి పారేస్తా. నాకు అర్థం కాదు, కొంచెం దిమాగ్ ఉండాలి. నాకు ఇష్టమైన మా బావకు ఒక్కసారి మెసేజ్ చేసి జస్ట్ ఒకసారి ఇట్లా ఫోన్ చేస్తాను అనుకో, బిజీ ఉంటే తిరిగి చేయను, మెసేజ్ పెడతా వేర్ ఆర్ యూ బావ అని. తిరిగి తన చేస్తాడు. ఒకసారి చేసినప్పుడు ఆయన కట్ చేసినప్పుడు నేను తిరిగి చేయను. మా అక్క కానీ, మా బావ కానీ, మా చెల్లి కానీ, ఎవరికైనా సరే, మా ఫ్యామిలీ కానీ, నా బెస్ట్ ఫ్రెండ్స్ కానీ, ఒకసారి ఇస్తే రెండోసారి చేయను. అంటే తిరిగి వాళ్ళే చేస్తారు. అంటే ఒక 2 గంటలకు మళ్ళీ చేస్తాను ఎమర్జెన్సీ ఉంటే. కంటిన్యూ చేస్తుంటే ఆయన కట్ చేస్తుంటే తిరిగి చేస్తే ఎంత కోపం వస్తుంది తెలుసా? మెంటల్ ఖరాబ్ అవుతుంది. కొంచెం సిగ్గు అనిపించదు అట్లా చేస్తే. కామన్ సెన్స్ నేర్చుకోండి. సిగ్గులేని బతుకు ఏం జల్మరా నాయన. చెప్తా నా కొడుక, ఒకటే ఫోన్ కొడతాం రిప్పుకా 50 సార్లు కొడతావేంద్ర ఫోన్. ఒక ఫ్రెండ్ మన నెంబర్ ఫీడ్ చేసుకుంటే నీకు ఎమర్జెన్సీ ఏం పని నాతోటి? టైంపాస్ ఫోన్ చేస్తావు, ఏదో కొంపలు మునిగడానికి అది కూడా కాదు. ఒక్కసారి 2 సార్లు చేయి, నేను కట్ చేస్తే తిరిగి చేయకు. 3ఓసారి నేనే చేస్తా. ఎందుకు చేస్తున్నాడు అని. నాకు కామన్ సెన్స్ లేదా? నేను చదువుకోలేదు, నాకు దిమాగ్ లేదా? నాకు మైండ్ ఉంది కదా. కట్ చేసే కొద్ది చేస్తున్నా 50 సార్లు. ఫోన్ ఖరాబ్ కాదా? ఎవడిప్పిస్తారు ఫోన్ ఖరాబ్ అయితే? ఛార్జింగ్ అయిపోదా?